అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం చాలా రోజులుగా చాలా మంది అడుగుతున్నటువంటి పాట, చాలామందికి చాలా ఇష్టమైన పాట, చాలా కాలం నుంచి మీకు చాలా బాగా నేర్పించాలనుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన సినిమా పాట నేర్చుకోబోతున్నాం. అదే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. 1992వ సంవత్సరంలో విడుదలైన చిత్రం స్వాతి కిరణం. ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా ఒక్కొక్క పాట ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. శృతి నీవు, గతి నీవు, ఈనా, కృతి నీవు, భారతి, శివాని, భవాని, ఇంతకుముందే మనం నేర్చుకున్న ఆనతి నీయరా హర, జాలిగా జాబిలమ్మ, ప్రణతి ప్రణతి ప్రణతి, అలాగే ఈ వైష్ణవి భార్గవి వాగ్దేవి ఒక్కొక్క పాట కూడా ఒక్కొక్క ఆణిముత్యం. ఈ పాటను రచించిన వారు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇక ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు శ్రీ కెవి మహదేవన్ గారు. ఇక ఈ పాటను గానం చేసిన వారు శ్రీమతి వాణి జయరాం గారు. ఈ పాట మధ్యమావతి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఆది తాళం లేక ఏకతాళం. సినిమాలో ఈ పాట 4 అంటే ఎఫ్ శృతిలో ఉంటుంది. మనం అందరం కూడా నేర్చుకోవడానికి సులభంగా ఉండేట్లు ఈరోజు మనం డి అంటే 2 శృతిలో ఈ పాటను నేర్చుకోబోతున్నాం. ఈ పాటలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. సాహిత్యపరంగా చాలా ఉన్నతమైన పాట ఈ పాట. ఈ పాట పల్లవిలో ఆ అమ్మవారి నామాలన్నీ కూడా వస్తే, మొదటి చరణంలో సంగీతం యొక్క గొప్పతనం, 2వ చరణంలో సాహిత్యం యొక్క గొప్పతనాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంతో మహోన్నతంగా వర్ణించారు ఈ పాటలో. ముందుగా పల్లవిని నేర్చుకుందాం. వైష్ణవి భార్గవి వాగ్దేవి, వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వైష్ణవి భార్గవి వాగ్దేవి వాగ్దేవి. ఇక్కడ వీని కొంచెం నొక్కి పాడుతున్నాను, చూసారా? వాగ్దేవి వాగ్దేవి త్రిగుణాత్మికే త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వింధ్య విలాసిని వారాహి. వారాహి. ఇక్కడ కూడా వారాహిలో అహిని. వారాహి వారాహి త్రిపురాంబికే త్రిపురాంబికే. ఇక రెండోసారి వైష్ణవి భార్గవి వాగ్దేవి వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే త్రిగుణాత్మికే. ఆ త్రిగుణాత్మికేలో ఆ కే దగ్గర స్థాయిని కొంచెం మొదటిసారి కంటే పైకి. త్రిగుణాత్మికే త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భవతి విద్యాం దేహి భగవతి భగవతి సర్వార్థ సాధికే సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మాం పాహి మహనీయ మంత్రాత్మికే మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాం పాహి మాతంగి మాయాత్మికే మాయాత్మికే. భవతి విద్యాం దేహి భవతి విద్యాం దేహి భగవతి భగవతి
ఆ భవతిలో తీ కిందకి అట్లా భవతి విద్యాం దేహి భవతి విద్యాం దేహి భగవతి భగవతి సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే సత్యార్థ సత్యార్థ చంద్రికే. చంద్రికే. ఆ ల్యాండింగ్ నోట్స్ కరెక్ట్గా శృతిలోకి రావాలి. సర్వార్థ సాధికే సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మాం పాహి మహనీయ మంత్రాత్మికే మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాం పాహి మాతంగి మాయాత్మికే. మాయాత్మికే. ఈ మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే, ఈ 2 లైన్స్ని కూడా 2 సార్లు పాడాలి. రెండోసారి పాడేటప్పుడు మాం పాహి మహనీయ మాం పాహి మహనీయ మంత్రాత్మికే మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాం పాహి మాతంగి మాయాత్మికే. మాయాత్మికే. ఇలా రెండోసారి పాడేటప్పుడు మంత్రాత్మికేలో కే దగ్గర స్థాయిని కొంచెం పైకి పాడాలి. ఇది పల్లవి. ఈ పల్లవిలోని పదాలన్నీ కూడా వింటుంటే మనకి చాలా సులభంగా అర్థమవుతున్నట్లు అనిపించినా వీటి అర్థాన్ని భావాన్ని తెలుసుకుంటే ఇంకా ఈ పాటని ఇంకా అర్థవంతంగా భావగర్భితంగా పాడొచ్చు. వైష్ణవి, భార్గవి, వాగ్దేవి. వైష్ణవి అంటే శక్తి స్వరూపిణి, భార్గవి అంటే ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మి, వాగ్దేవి అంటే జ్ఞానస్వరూపిణి అయినటువంటి సరస్వతి, త్రిగుణాత్మికే అంటే 3 గుణాలతో కూడిన వాళ్ళట ఈ 3 శక్తులు కూడా. సరస్వతీదేవి అంటే సత్వగుణానికి ప్రతీక, లక్ష్మీదేవి అంటే రజోగుణానికి ప్రతీక, అలాగే శక్తి స్వరూపిణి అంటే తమోగుణానికి ప్రతీక. రజస్సు, తమస్సు, సత్వము ఈ 3 గుణాలకు ప్రతీక అయినటువంటి ఓ తల్లి వింధ్య విలాసిని. వింధ్య అంటే జ్ఞానం, విలాసిని అంటే ఆనందించేది, జ్ఞానంలో ఆనందించే ఓ తల్లి. వారాహి అంటే అమ్మవారి ఒక స్వరూపం కదా ఓ వారాహి మాత. త్రిపురాంబికే ఓ త్రిపురాంబిక. భవతి విద్యాందేహి భగవతి ఓ భగవతి, నాకు విద్యను ప్రసాదించమని నిన్ను అర్థిస్తున్నాను తల్లి. సర్వార్థ సాధికే, అన్ని కోరికలను కూడా సాధించగలిగేదానివి నీవే. అంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయట. సత్యార్థ చంద్రికే, చంద్రిక అంటే వెలుగు, సత్యార్థ నిజమైన సత్యమైనటువంటి జ్ఞానానికి వెలుగు వంటిది ఆ తల్లి. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, గొప్ప మంత్రస్వరూపిణి అయిన ఓ తల్లి మాం పాహి నన్ను రక్షించు. మాం పాహి మాతంగి మాయాత్మికే, ఓ మాతంగి ఓ సర్వ మాయాస్వరూపిణి నన్ను కాపాడు అంటూ ఈ పల్లవిలో ఆ తల్లి అనుగ్రహం మనందరికీ కావాలని చక్కటి పదాలతో వేడుకుంటున్నట్లుగా ఉంటుంది ఈ పల్లవి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రచించారో చూసారా. ఇప్పుడు ఈ పల్లవిని మనం రిపిటేషన్స్తో తాళంతో ఒకసారి కలిపి పాడుకుందాం. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే.
ఇక మొదటి చరణం. మనం ఈ చరణాన్ని నేర్చుకోవడానికంటే ముందు ఈ చరణానికి భావాన్ని తెలుసుకుందాం. ఈ చరణంలో సంగీతం యొక్క గొప్పతనం అదెంత ఉత్కృష్టమైనదో చెప్పడం జరిగింది. ఆపాత మధురము సంగీతం. సంగీతం అనేది ఆపాత మధురమైనదట. ఆపాత మధురము అంటే మనం తేనెను అలా నోట్లో వేసుకోగానే ఎలా మనకు ఆనందాన్ని కలిగిస్తుందో అలా సంగీతం వినగానే ఇంకో ఆలోచన లేకుండా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మనం వెంటనే వినగానే ఆ సంగీతాన్ని ఆస్వాదించగలుగుతాం. అందుకే సంగీతము ఆపాత మధురము అన్నారు. అంచిత సంగాతము. అంచిత అంటే పూజింపబడేది, సంగాతము అంటే తోడు. అంటే సంగీతం మనకి తోడుంటే ఇంకా ఏ తోడు అక్కర్లేదు. నిజమైన ఆనందాన్ని, తృప్తిని, సంతృప్తిని ఇచ్చే గొప్ప తోడు, గొప్ప నేస్తం సంగీతము. సంచిత సంకేతము. ఈ సంగీతం అనేది ఈ జన్మలో వచ్చినది కాదట. మనం ఇంతకుముందు చేసుకున్న జన్మల్లో ఆ పుణ్యాల ఫలితంగా, ఆ పుణ్యాలకు సంకేతంగా లభించేదే సంగీతము అంటున్నారు. శ్రీభారతి క్షీర సంప్రాప్తము. మనకు పెద్దలు చెప్పారు, ఆ సరస్వతీదేవికి సంగీత సాహిత్యాలు స్తనద్వయాలు అని. అంటే తన వక్షస్థలం ద్వారా ఈ సమస్త సృష్టికి కూడా ఆహారాన్ని అందించి పోషించే ఆ తల్లి యొక్క వక్షస్థలం సంగీత సాహిత్యాలకు ప్రతీకలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అటువంటి ఆ తల్లి యొక్క అమృత తుల్యమైనటువంటి క్షీరమే సంగీతమట. అమృత సంపాతము. సంపాతము అంటే ధార. కేవలం అమృతమే కాదు, అమృతపు ధార సంగీతం. సుకృత సంపాకము. మనం ఇంతకుముందు జన్మల్లో చేసుకున్నటువంటి మంచి మంచి కర్మల ఫలితంగా లభించే ఫలితమే ఈ సంగీతం. అటువంటి సంగీతం సరిగమ స్వరధుని. ధుని అంటే నది, స్వరధుని అంటే స్వరాల నది. సరిగమలతో కూడిన స్వరాల నదిని సారవరూధిని ఆశీర్వాదంగా ప్రసాదించే ఓ తల్లి, సామ సునాద వినోదిని. సామగానంలోని ఆ సుందరమైన మధురమైన నాదాన్ని విని ఆస్వాదించే ఓ తల్లి. ఇక్కడ ఇంకొక విశేషం కూడా, సామ సునాద వినోదిని అంటే రాగాల పేర్లు కూడా. సామరాగం, సునాద వినోదిని రాగం, ఆ రాగాల పేర్లు వచ్చేట్లు, అలాగే సామగానాన్ని వింటూ ఆనందించే తల్లి అనే అర్థం వచ్చేట్లు ఇక్కడ రచించడం జరిగింది. సకల కళ కళ్యాణి. అన్ని కళలకు కూడా శుభప్రదమైనది, మంగళప్రదమైనది. కళ్యాణి అంటే శుభాలను, మంగళాలను ప్రసాదించే తల్లి. అన్ని కళలకు నిలయం, అన్ని కళలకు మేలు చేసే ఓ తల్లి. సుహాసిని. అందంగా చిరునవ్వు మోముతో ప్రకాశించే ఓ తల్లి. శ్రీరాగాలయ వాసిని. శ్రీరాగము అనే ఆలయంలో నివసించే తల్లి. మాంపాహి, నన్ను రక్షించు. మకరంద మందాకిని. మకరంద అంటే తేనెలాగా తీయగా మెల్లగా ప్రవహించే మందాకిని నది అంటే గంగా నది వంటి ఓ తల్లి, నన్ను రక్షించు. మాంపాహి సుజ్ఞాన సంవర్ధిని. మంచి జ్ఞానాన్ని పెంపొందింపచేసి ప్రవర్తింపచేసేటటువంటి ఓ తల్లి, మాంపాహి, నన్ను రక్షించు, కాపాడు అంటూ సంగీతము అనేది మనకు జన్మ జన్మల పుణ్యాల ఫలితంగా, మనం చేసుకున్న మంచి కర్మల ఫలితంగానే లభిస్తుంది అనే గొప్ప విషయాన్ని, సంగీతం యొక్క గొప్పతనాన్ని ఈ సిరివెన్నెల గారు ఈ చరణంలో చాలా ఉత్కృష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఇలా పాటలు నేర్చుకుంటున్నాం, పాడుకుంటున్నాం. అసలు పాడాలి అనే కోరిక మనకు కలిగిందంటేనే ఆ భగవంతుడి ఆశీర్వాదం మనకు నిండుగా మెండుగా ఉన్నట్లే. ఇక ఈ చరణాన్ని నేర్చుకుందాం. ఆపాత మధురము సంగీతము. సంగీతము అంచిత అంచిత సంగాతము. సంగాతము సంచిత సంచిత సంకేతము. సంకేతము ఆపాత మధురము. ఆపాత మధురము సంగీతము. సంగీతము అంచిత సంగాతము. అంచిత సంగాతము సంచిత సంకేతము. సంచిత సంకేతము. ఈ లైన్ని మనం 2 సార్లు పాడుతాం. ఇక్కడ మనం మొదటిసారి ఆపాత మధురము అని ఆపాతలో పా దగ్గర ప్లెయిన్గా పాడాం. ఈ రెండోసారి పాడేటప్పుడు ఆ పా దగ్గర చక్కగా ఒక సంగతి పైనుంచి క్రిందకి జాలువారినట్లుగా రావాలి. ఆపాత మధురము. ఆపాత మధురము.
అంటే మొదటిసారి సంగాతము అని గాని ప్లెయిన్గా పాడాము. ఇప్పుడు సంగాతము అంటే ఎక్కువ వేరియేషన్ లేదు, చిన్న వేరియేషన్. ఆ గాని ఇంకొంచెం పైకి విసిరినట్లు. అంచిత అంచిత సంగాతము సంగాతము సంచిత సంచిత సంకేతము. సంకేతము ఇక్కడ కూడా మొదటిసారి సంకేతము, కే దగ్గర ఏం గమకం ఇవ్వలేదు. ఈసారి సంకేతము సంకేతము ఆపాత మధురము ఆపాత మధురము సంగీతము సంగీతము అంచిత సంగాతము అంచిత సంగాతము సంచిత సంకేతము సంచిత సంకేతము శ్రీ భారతి క్షీర శ్రీ భారతి క్షీర సంప్రాప్తము సంప్రాప్తము అమృత అమృత సంపాతము సంపాతము సుకృత సుకృత సంపాకము సంపాకము శ్రీ భారతి క్షీర శ్రీ భారతి క్షీర సంప్రాప్తము సంప్రాప్తము అమృత సంపాతము అమృత సంపాతము సుకృత సంపాకము. సుకృత సంపాకము ఈ లైన్ కూడా 2 సార్లు పాడాలి. రెండవసారి శ్రీ భారతి క్షీర శ్రీ భారతి క్షీర సంప్రాప్తము సంప్రాప్తము అమృత సంపాతము అమృత సంపాతము సుకృత సంపాకము. సుకృత సంపాకము శ్రీ భారతి క్షీర శ్రీ భారతి క్షీర సంప్రాప్తము సంప్రాప్తము అమృత సంపాతము అమృత సంపాతము సుకృత సంపాకము. సుకృత సంపాకము సరిగమ స్వరధుని సరిగమ స్వరధుని సారవరుధిని సారవరుధిని సామసునాద సామసునాద వినోదిని వినోదిని సకల కళ సకల కళా కళ్యాణి సుహాసిని కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ శ్రీరాగాలయ వాసిని వాసిని సరిగమ స్వరధుని సరిగమ స్వరధుని సారవరుధిని. సారవరుధిని ఇక్కడ సరిగమ స్వరధుని అన్నప్పుడు ఆ స్వాని నొక్కి సరిగమ స్వరధుని సరిగమ స్వరధుని సారవరుధిని. సారవరుధిని ఇక్కడ కూడా సారాలో సాని, వరుధినిలో రూని, అలా మనం ఆ స్ట్రెస్ ఇచ్చి పాడితే కరెక్ట్గా వస్తుంది. సరిగమ స్వరధుని సారవరుధిని సరిగమ స్వరధుని సారవరుధిని సామసునాద సామసునాద వినోదిని. వినోదిని ఆ వినోదినిలో నీని కూడా అలా గొంతెత్తి ఓపెన్గా అలా ఫోర్స్గా పాడాలి. సామసునాద వినోదిని సామసునాద వినోదిని సకల కళా సకల కళా కళ్యాణి కళ్యాణి సుహాసిని సుహాసిని సకల కళా కళ్యాణి సుహాసిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ శ్రీరాగాలయ
మాం పాహి మకరంద మాం పాహి మకరంద మందాకినీ మందాకినీ మాం పాహి సుజ్ఞాన మాం పాహి సుజ్ఞాన. ఇక్కడ జ్ఞా దగ్గర కూడా గమకం. మాం పాహి మాం పాహి సుజ్ఞాన సుజ్ఞాన సంవర్ధిని సంవర్ధిని. మాం పాహి మకరంద మాం పాహి మకరంద మందాకినీ మందాకినీ మాం పాహి సుజ్ఞాన మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని సంవర్ధిని. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఇలా మొదటి చరణం పాడాక ఈ 2 లైన్లు పాడి రెండోసారి పాడాక త్రిగుణాత్మికే అని పైకి పాడాం కదా, ఆ సంగతిని పాడి ఇక్కడ చరణాన్ని ఆపాలి. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము. సరిగమ స్వరధుని సారవరుధిని సామసునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని. మాం పాహి మకరంద మందాకినీ మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఇక 2వ చరణం ఆలోచనామృతము సాహిత్యము. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 2వ చరణంలో సాహిత్యం యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. ఆలోచనామృతము ఆలోచించగా ఆలోచించగా మన ఆలోచనలని మధించగా మధించగా చిలకగా చిలకగా వచ్చే అమృతమే సాహిత్యమట. అది ఎటువంటిది? సహిత హిత సత్యము. ఆ సాహిత్యం సహిత దేనితో కూడినది? హితం మంచితో, సత్యం సత్యంతో కూడినది. శారదా స్తన్యము. మొదటి చరణంలో మనం చెప్పుకున్నాం కదా, ఆ సరస్వతీదేవికి స్తనద్వయం సంగీత సాహిత్యాలు. మొదటి చరణంలో ఆ తల్లి అమృత క్షీరము సంగీతము అంటూ, ఇక్కడ ఆ తల్లి వక్షస్థలంలో ఆ అమృతతుల్యమైనటువంటి మరొక క్షీరధార ఈ సాహిత్యం అంటున్నారు. సారస్వతాక్షర. సారస్వతము అంటే సరస్వతి సంబంధమైనది. అక్షర అక్షరము అంటే క్షరము లేనిది, నాశము లేనిది అక్షరము అనే అర్థాన్ని చెప్పచ్చు. అలాగే అక్షరము అంటే వర్ణాలు అని కూడా ఇక్కడ అర్థాన్ని చెప్పుకోవచ్చు. సారస్వతాక్షర సారథ్యము. అటువంటి గొప్ప ఆ సాహిత్యం యొక్క సారథ్యం, ఆ సాహిత్యంతో స్నేహం సన్నిహిత్యం మనకు ఏమిస్తుందట? జ్ఞాన సామ్రాజ్యము. గొప్ప జ్ఞాన సామ్రాజ్యాన్ని ఆ సాహిత్యం మనకు ప్రసాదిస్తుందట. జన్మ సాఫల్యము. మన జన్మకు సాఫల్యాన్ని సార్థకతను కలిగించేది
ఈ సాహిత్యము అంటున్నారు. సరస వచోబ్ధిని, మధురమైనటువంటి మాటలకు సముద్రము వంటి ఓ తల్లి, సారసలోచని అందమైన వికసించిన కమలముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ తల్లి, వాణి పుస్తకధారిణి, చేతిలో పుస్తకాన్ని ధరించిన ఓ వాణి, వర్ణాలంకృత వైభవశాలిని, వర్ణ అలంకృత, వర్ణాలతో అలంకారాలతో ఆ అక్షరాలతో చక్కగా అలంకరించబడిన వైభవశాలిని, గొప్ప వైభవంతో దేదీప్యమానంగా వెలుగొందే ఓ తల్లి, వర కవిత చింతామణి. చింతామణి అంటే కోరిన కోరికలన్నీ తీర్చే ఒక రాయిని చింతామణి అంటారు. మరి ఈ తల్లిని సేవిస్తే మనకేమిస్తుందట? వర కవిత, మనం కోరుకున్న కవిత్వాన్ని, జ్ఞానాన్ని మనకు అందించే ఓ తల్లి ఆ సరస్వతీదేవి అంటున్నారు ఇక్కడ. మాంపాహి సాలోక్య సంధాయిని. సాలోక్యము అంటే ఆ భగవంతుని లోకం. ఆ భగవంతుని లోకంలో మనం ఉండడానికి దారిని చూపించే ఓ తల్లి, మాంపాహి నన్ను రక్షించు. శ్రీచక్ర సంచారిణి, ఆ శ్రీచక్రంలో స్థిరంగా కొలువై ఉన్న ఓ తల్లి నన్ను కాపాడు, రక్షించు అంటూ మొదటి చరణంలో సంగీతం గురించి, రెండవ చరణంలో సాహిత్యం గురించి చెప్పి, ఈ సంగీత సాహిత్యాలు ఆ భగవంతుని చేరుకోవడానికి, ఆ భగవంతుని లోకంలో మనకు స్థానం కల్పించడానికి అతి సులువైన మార్గాలు అనే గొప్ప సత్యాన్ని ఈ పాటలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా అద్భుతంగా మనకు అందించారు. ఇక ఈ రెండవ చరణాన్ని కూడా నేర్చుకుందాం. ఆలోచనామృతము, ఆలోచనామృతము, సాహిత్యము, సాహిత్యము, సహిత సహిత హిత సత్యము, హిత సత్యము, శారదాస్తన్యము, శారదాస్తన్యము. ఆలోచనామృతము, సాహిత్యము, ఆలోచనామృతము, సాహిత్యము, సహిత హిత సత్యము, సహిత హిత సత్యము, శారదాస్తన్యము. శారదాస్తన్యము. ఇక రెండవసారి పాడేటప్పుడు ఆలోచనామృతము, ఆలోచనామృతము, సాహిత్యము, సాహిత్యము, సహిత హిత సత్యము. సహిత హిత సత్యము. ఆ సత్యములో సాని పైనుంచి సహిత హిత సత్యము, సహిత హిత సత్యము, శారదాస్తన్యము. శారదాస్తన్యము. ఆ శారదాని కూడా పైనుంచి తీసుకోవాలి రెండోసారి. శారదాస్తన్యము, శారదాస్తన్యము. ఆలోచనామృతము, ఆలోచనామృతము, సాహిత్యము, సాహిత్యము, సహిత హిత సత్యము, సహిత హిత సత్యము, శారదాస్తన్యము. శారదాస్తన్యము. సారస్వతాక్షర, సారస్వతాక్షర, సారథ్యము, సారథ్యము. ఇక్కడ కొంచెం అలా పైకి పాడి చివర్లో ఒక గమకం కూడా ఉంది. సారథ్య సారథ్యము, పమరి, పమరి, అది స్పీడ్గా మూ. సారథ్యము, సారథ్యము, సారస్వతాక్షర, సారథ్యము, సారస్వతాక్షర, సారథ్యము, జ్ఞాన సామ్రాజ్యము, జ్ఞాన సామ్రాజ్యము, జన్మ సాఫల్యము, జన్మ సాఫల్యము. సారస్వతాక్షర, సారస్వతాక్షర, సారథ్యము, సారథ్యము, జ్ఞాన సామ్రాజ్యము, జ్ఞాన సామ్రాజ్యము, జన్మ సాఫల్యము, జన్మ సాఫల్యము. సారస్వతాక్షర, సారస్వతాక్షర.
ఇలా రెండోసారి పాడేటప్పుడు ఆ సారస్వతాక్షర అలా క్రింది నుంచి పై స్థాయికి. సారస్వతాక్షర సారస్వతాక్షర సారథ్యము సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము జన్మ సాఫల్యము సరసవచోబ్ధిని సరసవచోక్తిని సారసలోచని సారసలోచని వాణి పుస్తకధారిణి వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వర్ణాలంకృత వైభవశాలిని వైభవశాలిని వరకవిత వరకవిత చింతామణి చింతామణి సరసవచోబ్ధిని సారసలోచని సరసవచోక్తిని సారసలోచని వాణి పుస్తకధారిణి వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర్ణాలంకృత వైభవశాలిని వరకవిత చింతామణి వరకవిత చింతామణి మాం పాహి సాలోక్య మాం పాహి సాలోక్య సంధాయిని సంధాయిని మాం పాహి శ్రీచక్ర మాం పాహి శ్రీచక్ర సింహాసిని సింహాసిని మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మాం పాహి మహనీయ మంత్రాత్మికే మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాం పాహి మాతంగి మాయాత్మికే 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 ఇలా మనం రెండవ చరణాన్ని పాడాక వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే సెకండ్ టైం పాడాం కదా, ఆ సంగతి పాడి ఒక్కసారి మాత్రమే ఒక్కొక్క లైన్ ఒక్కసారి పాడి ఎండింగ్లో మాయాత్మికే మాయాత్మికే అలా ఆపాలి. ఎందుకంటే మనం సినిమా పాటలు పాడేటప్పుడు ఆ సినిమా పాటల్లో ఏ విధంగా ఉందో అదే విధంగా పాడడానికి ప్రయత్నించాలి. మనం మామూలు డివోషనల్ సాంగ్స్ అనుకోండి, మనం ఆ ఎండింగ్ని మనకు నచ్చిన విధంగా మన మనోధర్మానికి సంబంధించినట్లు పాడుకోవచ్చు. కానీ సినిమా పాటలు పాడేటప్పుడు ఒరిజినల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా పాడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు రెండవ చరణాన్ని ఒకసారి ఆ చరణం నుంచి ఎండింగ్ వరకు తాళంతో కలిపి పాడదాం. ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము. ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము. సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన
జన్మ సాఫల్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవచోబ్ధిని సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. మీరందరూ కూడా ఈ పాటని విని జాగ్రత్తగా ఆ భావాన్ని తెలుసుకుంటూ, అంటే ఆ భావాన్ని తెలుసుకున్నప్పుడు మీరు పాటని కూడా పాడుతూ ఆనందించగలుగుతారు. కాబట్టి ఆ భావాన్ని, సాహిత్యాన్ని చక్కగా పలుకుతూ ఆ రాగాన్ని కూడా, ఆ పాట ట్యూనింగ్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఈ పాట నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా సింపుల్ సాంగ్, ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా నేర్చుకుని చక్కగా పాడుకోవచ్చు. మీరు ఈ పాటని వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని, ఈ పాట భావాన్ని వింటున్నప్పుడు మీకు కలిగినటువంటి భావాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక ఈరోజు మనం ఈ పాటని ఏ విధంగా పాడాలో ఈ వీడియోలో నేర్చుకున్నాం కదా. తరువాతి వీడియోలో మొత్తం పాటని కూడా నేను పాడుతాను. దాన్ని మీరు పెట్టుకొని కొద్ది రోజుల పాటు దాంతోపాటు కలిపి పాడుతూ ఈ పాటని ప్రాక్టీస్ చేయండి. ఇక మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు, ఇలాంటి వీడియోస్ మేము మరిన్ని చేయాలి అంటే మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు, సంగీతం అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో ఈ మొత్తం పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.